ఈ విషయాల్లో కాంగ్రెస్ పనిలో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నట్టు 9 ఏళ్లలో సీఎం ఏపీ మంత్రులు సచివాలయానికి రాకుండానే ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపారు. కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డి వచ్చి ఒక జోకర్లా ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎలా ఉందో ఈరోజు కాంగ్రెస్కి అలానే ఉంటుందని అనకుండా అక్కడ మోడీకి సపోర్ట్ చేస్తూ జగన్కు సపోర్ట్ చేసేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ తమ ప్రభుత్వాన్ని కూల్చే వకాలతును బీజేపీ దగ్గర ఆయన ఏమన్నా తాకట్టు పెట్టుకున్నారని జగ్గారెడ్డి అడగడం జరిగింది. ఇది వారిద్దరు ప్రధాని మోదీ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి బ్రోకర్ మీడియాలో ఏమన్నా దుకాణం పెట్టారా? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఆయనకి ఏం తెలుసు? కాంగ్రెస్ పడిపోతుందని ఎలా చెప్పగలరు? అలా అసంతృప్తి ఎలా వచ్చింది? ప్రజలు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ మీడియేటర్ దుకాణం పెట్టేసి ఈ మోడీ దగ్గర ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం ఏంటిది అనేసి జగ్గారెడ్డి ఎద్దవ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో కేసీఆర్ అదరగొట్టిన మొగోడు వైఎస్ఆర్ అని. కేసీఆర్ ఏముంది వైఎస్ఆర్ దగ్గర? కుప్పి గంతులు వేసేవాడు ఆ రోజులలో. కాబట్టి ఆయన విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కడం ఏంటి? కరెక్టే కదా. ఈ కేసీఆర్ ఏమన్నా దేవుడా విజయసాయి రెడ్డి మొక్కడానికి? రాష్ట్ర విభజన చేయవల్లనే తెలంగాణతో పాటు ఏపీకి స్వయం పాలన వచ్చిందంటున్నారు. అది మీరు అనుకున్న ఆ రోజు సోనియా గాంధీ స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత 68లో స్టార్ట్ అయిన కాంగ్రెస్ పరిపాలనలో 29వ స్టేట్గా పరిపాలించింది ఇచ్చింది కాంగ్రెసే, ఈరోజు తెచ్చింది కాంగ్రెసే. అందుకే ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ఏ మొత్తం నాశనం చేసి కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులకు ఇంకా ఎద్దేవో చేస్తున్నది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా ప్లాన్ చేస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. 12 వస్తాయా 14 వస్తాయో నిర్ణయం తీసుకునేది ప్రజలు, ఆ ప్రజలే చెప్తారు. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాలి.